హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ అయిన విజయ్ సేతుపతి గారి 50వ సినిమా అయిన మహారాజా మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోను కొద్దిగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా రివ్యూ చాలా మందికి పుష్ అవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరోమహరా మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఇది అయ్యాక అది కూడా చూడడానికి ట్రై చేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. విజయ్ సేతుపతి అలియాస్ మహారాజా ఒక సాదాసీదా బార్బర్. కూతురు అంటే తనకి ప్రాణం. తన ఇంట్లో తన కూతురు అండ్ లక్ష్మి ఉంటారు. ఈ లక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మనోడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అసలు ఈ లక్ష్మి ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై నితిన్ స్వామినాథన్ ఈస్ జస్ట్ టెరిఫిక్. ఒక హార్ట్ హిట్టింగ్ స్టోరీని తను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. కామికల్ వేలో స్టార్ట్ చేసి తండ్రి కూతుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ నీట్గా చూపిస్తూ వాళ్ళ ఇద్దరికి లక్ష్మితో ఉండే బాండింగ్ చాలా ఎమోషనల్గా చూపించిన విధానం వెళ్లే కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఒక మ్యాడ్ ఇంటర్వెల్తో హై ఇచ్చారు. ఇదే స్టోరీని నార్మల్గా తీసి ఉంటే అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండేది కాదేమో. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే డిజైన్తో ఎక్కడ జనాల్ని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా ఈజీతో డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ సినిమా అంతా ఉంటుంది. ఒక ఫిలిం ఓల్డ్ డైరెక్టర్ ఎంత బాగా తీసాడంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అర్జెంటుగా వెళ్ళి అతను ఫస్ట్ ఫిలిం చూసేయాలి. బీజిఎం బై అజనీష్ లోక్నాథ్ ఈజ్ అమేజింగ్. ఒక ఇంట్రెస్టింగ్, ఇంటెన్స్, ఎమోషనల్ డ్రామాకి కావాల్సిన బీజిఎం అందించారు. కామెడీ సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చే స్కోర్ అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇంటర్వెల్లో కొట్టాడు స్వామి. విజయ్ సేతుపతి స్క్రీన్ ప్రెజెన్స్కి ఆయన బీజిఎం తోడే గూస్ బంప్స్ వచ్చాయి. ఇంటర్వెల్ ఈజ్ జస్ట్ మ్యాడ్ అంతే. ఒక స్లో స్టార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్కి తర్వాత వచ్చే మాస్ ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు మొత్తపప్పు తినేవాడికి మంచి మసాలా వేసి చికెన్ దమ్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో మహారాజా ఇంటర్వెల్ కూడా అలాగే ఉంటుంది. విజయ్ సేతుపతి సంభవం చూస్తారు. సెకండ్ హాఫ్లో ట్విస్టులు అండ్ టర్న్లు బాగున్నాయి. ప్రతి రివ్యూలో ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు అని అంటూ ఉంటాను కదా, ఈసారి ట్విస్టులు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేండి, అందుకే బాగున్నాయి అంటున్నా. ఒక హై ఉంటుంది, హైతో పాటు హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఏడిపించేసాడు మాస్టర్. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ బాగున్నాయి. మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. కమింగ్ టు ద నెగిటివ్స్. స్టార్టింగ్ సెటప్ పోర్షన్స్ కొద్దిగా స్లోగా ఉంటాయి. ఒక 45 మినిట్స్ వరకు సినిమా మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అవ్వకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంటుంది. అదంతా క్యారెక్టర్ సెటప్ కోసం టైం తీసుకున్నాడు, కానీ ఇంకొంచెం స్పీడప్ చేసి ఉండాల్సింది అని అనిపించింది అంతే. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. విజయ్ సేతుపతి, ఈ మనిషి గురించి ఏమని చెప్పాలి. ఆయన పర్ఫార్మెన్సెస్ స్క్రీన్ మీద చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్, ఆ రోల్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్కి అమ్మోరు పోనేసిందేమో, థియేటర్ అంతా శివాలు ఎత్తిపోయింది. విలన్ రోల్స్ నుండి బయటకు వచ్చి చాలా ఇయర్స్ తర్వాత మెయిన్ లీడ్గా ఒక మంచి ఫిలిం చేశారు. అనురాగ్ కశ్యప్ ఈజ్ గుడ్ ఇన్ హిజ్ రోల్. లియో సినిమాలో కరెక్ట్గా 30 సెకండ్లు కూడా లేని రోల్ నుండి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పిక్ చేసుకుని దానికి 100% న్యాయం చేశారు. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అంతా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా బాగా చేశారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈజ్ విత్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎన్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ ఫాలోడ్ బై హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ క్లైమాక్స్. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం ఇన్ థియేటర్స్ దిస్ వీకెండ్. 2024లో నేను చూసిన ద బెస్ట్ ఫిలిం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. అలాగే హరోమహరా మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం, ఒకసారి వెళ్ళి చూసేయండి. మళ్ళీ కల్కి రివ్యూతో కలుద్దాం.